అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కండిషన్స్ ఉన్నవాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు అలాగా వాళ్ళ ఎగ్స్ని ముందే వచ్చి బికాజ్ రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొంతకాలం పాటు బాడీ కండిషన్స్ సరిగ్గా ఉండవు, అలా ఎగ్స్ని ముందే ఫ్రీజ్ చేసుకునే లాంటి ఫెసిలిటీస్ కూడా మీ దగ్గర ఉన్నాయి. దాన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం. ఎంతకాలం చేయొచ్చు అలా డాక్టర్ చందన? సో వీ కెన్ డూ ఇట్ ఫర్ ఇయర్స్. సో 5 to 10 years కూడా డిపెండింగ్ ఆన్ ద సిట్యుయేషన్. ఇప్పుడు మనం ఎగ్స్ని ఫ్రీజ్ చేయొచ్చు, స్పర్మ్ని కూడా ఫ్రీజ్ చేయొచ్చు. అలానే మ్యారేజ్ అయ్యి ఇఫ్ దే ఆర్ డిలేయింగ్ దర్ ప్రెగ్నెన్సీ ఫర్ మెడికల్ రీజన్స్ అనుకోండి, ఎంబ్రియోస్ కూడా ఫ్రీజ్ చేయించుకుంటారు. సో ఇప్పుడు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ మీరు అన్నది ఇది ఆంకాలజీ పేషెంట్స్కి, దాన్ని ఆంకో ఫర్టిలిటీ అంటాం. అది కూడా మీరు చేస్తారు? యా వాళ్ళు క్యాన్సర్ డిటెక్ట్ అయ్యాక బిఫోర్ గోయింగ్ టు ద క్యాన్సర్ ట్రీట్మెంట్సే దే కమ్ అండ్ ఫ్రీజ్ దర్ గ్యామెట్స్ అంటే స్పర్మ్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ వెన్ ఇస్ ఇట్ అన్ ఐడియల్ టైమ్ టు ఇన్సర్ట్ ఇట్ బ్యాక్ ఇంటు ద బాడీ? వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి వెన్ దే ఆర్ టోటలీ రెడీ టు హ్యావ్ ఎ బేబీ then come back anamata to have the pregnancy with our treatments. Same thing nowadays people are doing for the social reasons kuda. Nenu intaku mundu meeku annatlu lifestyle changes, career gurinchi evaraithe conception delay chestuntunnaro, few software companies they are actually giving their employees this benefit of egg freezing. So they can freeze their eggs when they are under 30. So then when they later 34, 35 when they ready for the pregnancy, appudu vachi ee eggs tho they are going for the pregnancy treatment. So that way vallaki success ekku untundi plus babies kuda chala healthy ga untaru. Right. So meer indaka annaru oka scenario 3 months lo miscarriages kaavadamu pregnancy vachaka kuda avunu idi more manamu female age ఎక్కువయ్యే కొద్ది చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ మనకి జెనెటికల్ ఇష్యూస్తో ఫామ్ అయింది అనుకోండి బికాస్ ఆఫ్ ద ఎగ్ ఫ్యాక్టర్ ఆర్ స్పర్మ్ ఫ్యాక్టర్, యూజువల్గా 3 monthsకి బియాండ్ అది క్యారీ ఆన్ కాదు. సో మనము ఇలా ఎగ్స్ ముందే ప్రిజర్వ్ చేసుకోవడం ఆర్ యాక్చువల్గా ప్రెగ్నెన్సీ యాజ్ సచ్ 30 years లోపల ప్లాన్ చేసుకుంటే ఈ మిస్కారేజెస్ రిస్క్ కూడా తగ్గుతుంది వాళ్ళకి. ఓకే, సో ఎనీ టైమ్ మనకి ఎర్లియర్ మదర్హుడ్ ఇస్ బెటర్ ఆల్వేస్, ఎస్పెషలీ ఫర్ ద ఫీమేల్ బికాస్ అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రీబర్త్ అంటారు కదండి మామూలుగా హ్యావింగ్ ఎ చైల్డ్. అండ్ ఎంత అమేజింగ్ థింగ్ చూడండి, మనకి ఎటువంటి వాళ్ళైనా బాగా ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఇల్లిటరేట్ కావచ్చు, సునాయాసంగా చేసే పని ఏంటంటే bearing a child, అంటే provided they are blessed with that opportunity. Correct. And nature is so beautiful, ఎన్ని విషయాలని సర్దుకుంటూ చక్కగా అలా తీసుకెళ్తుంది అనిపిస్తుంది. కరెక్ట్, మీరు అన్నది వెరీ మచ్ కరెక్ట్. చాలా మంది ఈ విషయాలు కూడా మేడం అసలు మేము కరెక్ట్ టైంలో కలుస్తున్నామా లేదా ఆ రీజన్ వలన కావడం లేదండి, మెజారిటీకి చెప్పేది నేచర్ అనేది ఇట్ హాస్ బీన్ ఇన్ ఏ వే దట్ ఇవన్నీ తెలియని వాళ్ళకు కూడా దర్ ఈజీలీ కన్సీవింగ్. సో ఇప్పుడు చాలామంది మొత్తం మన కంట్రోల్లో తీసుకుందాం అన్నట్లు ఓవులేషన్ క్యాలెండర్స్ చెక్ చేస్తుంటారు, యాప్స్ చూస్తుంటారు. మనకి ఇండియాలో కూడా ఉన్నాయండి, మన ఇండియాలో చాలా బాగా వాడతారు ఓవులేషన్ కిట్స్ అవి. ఎస్, కొంతమంది అది ఒక డ్యూటీ లాగా చేస్తారు. సో అలా డ్యూటీ లాగా చేయడం వలన కూడా వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ పెరిగిపోతుంది, అరే నేను కరెక్ట్ టైంలో చేసినా కావడం లేదే అని. సో అలాంటి వాళ్ళకి కూడా వీ అడ్వైస్ డోంట్ టేక్ ఇట్ లైక్ ఎ డ్యూటీ. So just try naturally. If things not happening over time, we are always there to help you అని చెప్తాం. ఇందాక మీరు స్పర్మ్ డోనర్ గురించి మాట్లాడారు, అంటే నాకు వికీ డోనర్ సినిమా గుర్తొచ్చింది, చూసుంటారు మీరు. అంటే దట్ వాజ్ రెవల్యూషనరీ ఫిల్మ్ ఫర్ ఇండియన్ ఇది. అలాగా ఎగ్ కూడా మనం అంటే వేరే వాళ్ళ ఎగ్ తీసుకుని ఫ్యూజ్ చేసిన సందర్భాలు ఉంటూ ఉంటాయా? ఎగ్ డోనర్స్ అనేది కూడా మనకి ఇట్ ఈస్ వెరీ ఎథికల్ అండ్ లీగలీ అలౌడ్ మనకి. సో బేసిక్గా ఎవరికైతే ఫీమేల్స్కి ఎగ్ నంబర్ బాగా తగ్గిపోతుందో ఆర్ ఎగ్ క్వాలిటీలో ఇష్యూస్ ఉన్నాయో ఆర్ వాళ్ళ ఎగ్స్ వలన బేబీకి జెనెటిక్ ఇష్యూస్ రావచ్చు, కొందరికి ఫీమేల్కి దెర్ ఇస్ అన్ జెనెటిక్ ప్రాబ్లమ్ ఆర్ సిండ్రోమ్స్ డిటెక్టెడ్, సో అది వాళ్ళకి దెర్ ఇస్ ఎ ఛాన్స్ వాళ్ళ బేబీకి కూడా పాస్ చేయొచ్చు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా ఫ్యూ పీపుల్ గో ఫర్ ఎగ్ డోనర్ అనమాట. అంటే ఇప్పుడు మరి ఎగ్ డోనర్స్ ఇలాంటివన్నీ కూడా వీటికి లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఆబ్వియస్లీ మీరు చాలా ఎథిక్స్ అవి ప్రాక్టీస్ చేసి ఆ ఫ్రేమ్వర్క్ లోపల వచ్చేలాగా. సో టెల్ us some of the ethics you practice, Dr. Chandana, so that because fertility clinics అంటేనే it's all about trust finally. Correct. సో ఇది అనదర్ కామన్లీ ఆ సినారియో అండి. అసలు మా ఎగ్గే వాడతారా, మా స్పర్మే వాడతారా, లైక్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఫర్ మాకు ఎలా తెలుస్తుంది అడుగుతారు కదా, అడుగుతారు, చాలా కామన్గా అడుగుతారు. సో ఇప్పుడు బేసిక్గా అక్కడ ట్రస్ట్ మీరు అన్నట్లు వెరీ ఇంపార్టెంట్. అండ్ మనము క్లినిక్లో వాడుతున్న సిస్టమ్స్, విట్నెసింగ్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో స్పర్మ్లో కానీ ఎగ్లో కానీ మనం ఒక 2 to 3 చెక్ పాయింట్స్ పెట్టుకుంటాం. సో డ్యూరింగ్ ద ఐయుఐ అది అసలు ఆ లేబుల్ చేసిన బార్కోడ్ ఉన్న శాంపుల్ది హస్బెండ్ నేమ్ది కూడా వైఫ్కి చూపించడము ఇవి జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇన్ ద ల్యాబ్ ఒక పర్సన్ ఉండరు, సింగిల్ పర్సన్, దెర్ విల్ బి 2 to 3% చెక్కింగ్ అనమాట. ఎగ్ దగ్గర నుంచి స్పర్మ్ అండ్ ఫైనల్గా మనం ట్రాన్స్ఫర్ చేసే ఎంబ్రియోన్ కూడా మనం కరెక్ట్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామా.
సో ఇది వాళ్ళ కన్సెంటింగ్ లేకుండా కూడా మనము డోనర్ ఎగ్ అని డోనర్ స్పర్మ్ అని మనం డిసైడ్ చేయము. అది పేషెంట్ విల్లింగ్నెస్తో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బోత్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కన్సెంట్ ఇచ్చి సిగ్నేచర్స్ పెడితేనే మనము ఆ ట్రీట్మెంట్స్కి వెళ్తాం. సో ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ ఫాలో దట్ వెరీ స్ట్రిక్ట్లీ అనమాట. అండ్ దెన్ ఎగ్ డోనర్లో కూడా లైక్ డోనర్కి అంత ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళని మెడికల్గా స్క్రీన్ చేయడము, సైకలాజికల్గా వాళ్ళ ఐక్యూ టెస్టింగ్ ఇవన్నీ జరిగి ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్ అండ్ దే విల్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ చెకప్ కూడా. సో మనం వీ డోంట్ ఎంటర్టైన్ లైక్ వాకింగ్ డోనర్స్ రావడము వితౌట్ దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్. వీ డోంట్ టేక్ ద ఎగ్ డోనర్స్. సో I mean, a very fascinating subject as much as it is. What are the parameters, some of the things? Ante, do you look at the genetic makeup? గుడ్ స్పర్మ్ అనడానికి దానిలో గ్రేడేషన్స్ ఏమైనా ఉంటాయండి? అట్లా ఏమైనా అలా ఏమి ఉండవా? అంటే జెనెటిక్ టెస్టింగ్ యాజ్ సచ్ ఫర్ ద కామన్ డిసీజెస్ చేస్తాము. అది కాకుండా లైక్ ఎనీ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ పాసింగ్ లైక్ హెచ్ఐవి, హెపటైటిస్ ఇలాంటివి. అండ్ ఆల్సో లైక్ ప్రాబ్లీ ద హెరిడిటరీ లైక్ ప్రాబ్లమ్స్, మనకి థాలసీమియాస్ అని ఉంటాయి, ఇవన్నీ కూడా వి స్క్రీన్ అవుట్. అండ్ కామన్ మన డయాబెటీస్, థైరాయిడ్ ఇవన్నీ కూడా ద రొటీన్ టెస్ట్ ఆల్సో విల్ బి స్క్రీన్డ్ అనమాట. మై గుడ్నెస్. అసలు ఐ డ్రీమ్ ఛానల్ కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తుందంటే హెల్దీ టాక్ విత్ అంజలి అని. అంటే ఇందులో అందరూ కూడా డాక్టర్స్తోనే మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే మనకి ఆరోగ్యం మీద కనీస అవగాహన కోసం